ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ ఎవర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని జనంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక విషాదకరమైన బాధకరమైన సంగతి గురించి మరి మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడడానికి మరి మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే మీకు చాలా మందికి తెలుసు, మరి భారతదేశం కొరకు సరిహద్దుల్లో ప్రాణాలు విడిచిన మరి జవాన్ మురళీ నాయక్ విషయంలో మీ అందరికీ తెలుసు. అయితే కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ నేటి కాల సమయంలో తన ప్రాణాలు కోల్పోయిన సందర్భం, పాకిస్తాన్కి భారతదేశ సైనికులకి యుద్ధం జరుగుతుంది. దాని కొరకు విషయం తెలిసిన తర్వాత కూడా మొన్న సిచ్యువేషన్ జరిగిన దగ్గర నుండి కూడా ప్రార్థనలో పెడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఎప్పుడు చేస్తాం. భారతదేశ సరిహద్దుల విషయంలో దేవుడు విశాలపరచాలని, మన భారతదేశంలో ఉన్న సైనికులందరికీ, జవానులందరికీ కూడా ఆయన నీతి కాపుదల ఉండాలని అనుదినము మరి మా యొక్క గ్రూపుల్లో, మా సహవాసాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని యొక్క కనికరము, దేవుని కృప బిడ్డలకు తోడుగుండాలని వేడుకుంటూ ఉంటాం. అయితే నిన్నటి కాల సమయంలో మరి ఎంత విచారకరమైన సంగతి, చిన్న వయసు మురళీ నాయక్ది, బాగా చిన్న వయసు. ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబీకుల వేదన చూస్తే చాలా బాధేసిందండి. తట్టుకోలేకపోయాం. అంత వేదనకరంగా ఆ సందర్భం ఉంది. ఆ కుటుంబానికి దేవుని పేరట నేను వాదార్పు తెలియజేస్తూ ఉన్నాను. మురళీ నాయక్ చిన్నపిల్లోడు, నిజంగా చాలా చిన్న వయసు. ఎంత చిన్న వయసులో త్యాగం అనేది చాలా గొప్పది. అది ఊహించలేనిది, వర్ణించలేనిది. అది ఎవరికోగా నా మనసు అందరి ఉండదండి. ఎవరికో మురళీ నాయక్ లాంటి వాళ్ళకి, ఇంకా కొంతమంది బిడ్డలకు ఉంటుంది తప్ప, ఈ వయసులో అన్నీ ఎంజాయ్ చేయాలి, ఏదేదో చేయాలి, ఏదేదో బ్రతకాలనుకుని ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు. కానీ మురళీ నాయక్ అయితే దేశం కొరకు తన ప్రాణాన్ని మరి త్యాగం చేయడానికి మరి ఆ యొక్క మార్గంలో తాను ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపం ఆ కుటుంబము చాలా కన్నీరు మున్నీరు అవుతుంది. ఏదేమైనా ఒక పక్క సంతోషకరంగా, అంటే దేశం కొరకు తన బిడ్డను త్యాగం చేశారన్న సంతోషం ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు కొంచెము కన్నా ప్రేమ, వారితో కలిసి ఉండే దినాలు అవి మర్చిపోకుండా మరి కొంచెం బాధ పెడుతుంటాయి. మానవరీతిగా ఆ కుటుంబానికి నేను మరి ఓదార్పు తెలియజేస్తున్నాను, దేవుని ఆదరణ తెలియజేస్తున్నాను. అలాగే మురళీ నాయక్కి పాట ద్వారా నివాళులు అర్పించాలని నేను ఆశించాను. ఏదో దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన తలంతో చొప్పున మురళీ నాయక్ విషయంలో చిన్న పాట, పల్లవి చరణాన్ని పాడి మురళీ నాయక్కి నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందుకంటే మురళీ నాయక్ చిన్న పిల్లోడు, ఇంకా తన జీవితంలో చాలా లైఫ్ ఉంది. కానీ దేశం కోసం ఇంత త్యాగం చేశాడు. ఆ బిడ్డ విషయంలో బాధేసింది. కాబట్టి చిన్నది ఒక పల్లవి చరణ పాట ద్వారా మురళీ నాయక్కి వాళ్ళు తెలియజేస్తున్నారు. చిన్నరి బంగారు తండ్రి మురళీ నాయక, ఎంతో బాధగా ఉంది నువ్వు లేక. చిన్నారి బంగారు తండ్రి మురళీ నాయక, ఎంతో బాధగా ఉంది నువ్వు లేక. ఇంత చిన్న వయసులో అంత త్యాగము ఊహకు అందదు ఈ ధైర్యము. ఇంత చిన్న వయసులో అంత త్యాగము ఊహకు అందదు ఈ ధైర్యము.
జవాను నీకే నా జోహారులు, మురళి నాయక నీకేనా దీవాలులు, దీవాలులు. జవాను నీకే నా జోహారులు, మురళి నాయక నీకేనా దీవాలులు, దీవాలులు. బంగారు బంగారు తండ్రి మురళి నాయక ఎంతో బాధగా ఉంది నువ్వు లేక. బంగారు బంగారు తండ్రి మురళి నాయక ఎంతో బాధగా ఉంది నువ్వు లేక. ఇంత చిన్న వయసులోనే అంత త్యాగము ఊహకు అందదయ్యా ఈ ధైర్యము. జవాను నీకే నా జోహారులు, మురళి నాయక నీకేనా దీవాలులు. జవాను నీకే నా జోహారులు, మురళి నాయక నీకేనా దీవాలులు, దీవాలులు. మురళి నాయక భారతదేశము నీదు మరణము మరచిపోతిక. మురళి నాయక నీదు మరణము భారతదేశము మరచిపోతిక. మురళి నాయక నీదు కదలిక మాదు మనసులో చిరిగిపోతిక. మురళి నాయక నీ మాదు మనసులో చిరిగిపోతిక. జవాను నీకే నా జోహారులు, మురళి నాయక నీకేనా దీవాలులు, దీవాలులు. మురళి నాయక్ లాంటి యవ్వన పిల్లల గురించి మనందరం కూడా ప్రార్థన చేద్దాము. ప్రతిరోజు కూడా మరి మురళి నాయక్కి పాట ద్వారా నివాళులు అర్పించాలన్న ఆశ కలిగి ఆ రకంగా నేను చిన్న పాటను ఈరోజే వ్రాసి వెంటనే ఆ బిడ్డకి నివాళులు అర్పించాలి. చిన్న వయసు, చాలా వేదనకరం, బాధ, ఎంతో వేదన ఉంది నిజంగా చెప్పాలంటే. ఆ బిడ్డకి, ఆ బిడ్డ కుటుంబానికి కూడా మరి భారతదేశం తరపున అలాగే మా కోసం కూడా నువ్వు చేసావు త్యాగం. ఆ రకమైన కృతజ్ఞత నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఆ బిడ్డకి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. నేను కూడా ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన ఈ వీడియో చూస్తున్న బిడ్డలు ఏకీభవించాలని నేను ఆశిస్తున్నాను. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. కన్న తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానానికి అధిపతి యేసయ్య, మీకే స్తుతి స్తోత్రము వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. అయా తండ్రి నాన్న, ఇదిగో ఈ సమయంలో బాబు అయా నీ కుమారులు అయా తండ్రి నాన్న మురళి నాయక్ ప్రభా, నీ కుమారులు ప్రభా కాలం చేసి ఉన్నారు. దేవానికి స్తోత్రాలు. ఏం జరిగిందో నువ్వు తెలుసు బాబు, నువ్వు ఎరిగిన దేవుడవు. మా భారతదేశము అవతల శత్రు దేశాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకుని అయా మా భారతదేశంలో ఉంటున్న బిడలను, అయా సరిహద్దులు ఉంటున్న సైనికులను నీ కాపుదలతో నింపండి అయ్యా. చిన్న వయసులో ప్రభా తండ్రి నాన్న అయా మరణించారు అయా. ఒక్కసారి మురళి అయా నాయకుని వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. వారికి తగిన దీవెన ప్రభా మీరు దయచేయండి బాబు. నీకు స్తోత్రాలు. నీ బిడ్డ దేశం కోసం ఎంత త్యాగం చేశారో మీరు చూచిన దేవుడు బాబు, మీరు ఎరిగిన దేవుడయ్యా. అయా మా దేశ సరిహద్దులు విశాలపరచండి. భారతదేశం మీదకి ఏ శత్రు సమూహం వచ్చినా, ఎటువంటి ప్రభా అయా తండ్రి నాన్న ప్రమాదము అయా తండ్రి నాన్న వచ్చినప్పటికీ కూడా అయా నీ కాపుదలు అనుగ్రహించండి అయ్యా. యేసు నీకు స్తోత్రాలు ప్రభా. భారతదేశాన్ని నీ కనికరంతో నింపండి. భారతదేశాన్ని అయా ఇక నీ రెక్కల చాటును భద్రపరచండి. భారతదేశంలో ఉంటున్న ప్రతి బిడని అయా తండ్రి నాన్న నీ కనికరంతో నింపండి బాబు. అయా తండ్రి భారతదేశంలో ప్రభా తండ్రి ఎవరైతే ప్రాణ త్యాగాలు చేస్తూ
అయ్యా దేశం కోసం పోరాడుతున్న అయ్యా వీరులు జవానులు ఉన్నారో ప్రభా, సైనికులు ఉన్నారో వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రభా సరిహద్దులో ఇప్పుడు ఈ క్షణము ప్రభా ఉంటూ ఉండగా అయ్యా నీ కనికరము వారి పట్ల మీరు చూపండి బాబు. ఆ యుద్ధమును ప్రభా మీరు ఆపి ప్రభా నీ బిడ్డలకు జయమును దయచేయమని అడుగుచున్నాను. భారతదేశ జనాంగానికి జయమును అనుగ్రహించు రాజ్యానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కొందనాలు తెలియచేస్తున్నాను బాబు. నీ కనికరము నీ కృప మా భారతదేశం పట్ల మీరు చూపమని ప్రార్థిస్తున్నాను నాన్న. భారతదేశంలో అందరమే కలిసిమెలిసి బ్రతికించి అయ్యా తండ్రి ఈ దేశంలో ప్రభా నీ కనికరం చూపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు నమ్మదగిన వాడవయ్యా, ఆశ్చర్యకరుడవయ్యా, ఆలోచన కర్తవయ్యా, రక్షణ కర్తవైన దేవుడవయ్యా. యేసు నీకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా, కన్నీరు తుడిచే దేవుడవయ్యా, వేదన తీసే దేవుడవయ్యా, నీ సహాయం అందించు బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన నీ ప్రేమను ప్రభా అయా భారతదేశ ప్రజలకు మీరు పంచమని, మరి ముఖ్యంగా మురళి విన నాయకుని జ్ఞాపకం చేసుకున్నామని, మురళి నాయకుని వారి యొక్క తల్లిదండ్రులు వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. ఆ కుటుంబానికి ఓదార్పు దయచేయండి అయ్యా, ఆదరణ కలిగించండి అయ్యా. యేసు మీకు స్తోత్రాలయ్యా. ఇంత చిన్న వయసులో ప్రభా, ఇంత చిన్న వయసులో అయ్యా ఎంతో త్యాగం చేసిన ఆ బిడ్డని, ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, ఇక నుంచి ఏ ప్రమాదం జరగకుండా నీ కాపుదలను అనుగ్రహించమని, అన్ని విధాల మేలు చేకూర్చమని మీ ప్రియ కుమారుడే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థనడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.